ఓకే. హలో లెర్నర్స్, వెల్కమ్ టు ట్రై స్కూల్ తెలుగు. సారీ, నేను మీకు మధ్యలో ఇంటరప్షన్స్ ఇస్తున్నాను కదా. వెరీ సారీ, డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. ఓకే, ఇట్స్ నో ప్రాబ్లం. ఇప్పుడు మనం గనక ఇఫ్ వీ వాంట్ టు చెక్ వన్ ఆర్ మోర్ కండిషన్స్, అంటే ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ మనం చెక్ చేయాల్సి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వి సింప్లీ గో విత్ ద ఇఫ్ ఎలిఫ్ స్టేట్మెంట్. ఓకేనా, అదే మన టాపిక్ ఈరోజు. వాట్ ఈస్ దాట్? ఇఫ్ ఎలిఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ఎలిఫ్ అంటే మనకి ఇప్పటి వరకు ఇఫ్ తెలుసు కదా. ఇఫ్లో ఏం చూసామంటే మనం ఇప్పటి వరకు వీ హ్యావ్ లెర్న్డ్ ఒక కండిషన్ చూసాము. తర్వాత ఎల్స్లో అయితే ఇఫ్ కాకపోతే ఏం జరుగుతుందో చూసాము. అట్లనే ఇప్పుడు మనం let us go with something, right? If elif statement. Okay, if elif statement అనేది చూద్దాం. సో ఫస్ట్లీ ఇఫ్ ఎలిఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ చూపిస్తాను, తర్వాత నేను మీకైతే ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఓకే, సో సింటాక్స్ చూడండి. ఫస్ట్ మనం ఒక కండిషన్ రాస్తాము, ఇఫ్లో పెట్టేసి ఇఫ్ కండిషన్ అనేది కండిషన్ రాసేస్తాము. తర్వాత అట్లా ఎలిఫ్ అని పెట్టేసి కండిషన్ టూ రాస్తాం. ఓకేనా, ఎలిఫ్ అని పెట్టేసి మళ్ళీ కండిషన్ 3 రాస్తాము, అండ్ సో ఆన్ మనకి ఎన్ని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అంటే వీటిల్లో ఏదో ఒక కండిషన్ మాత్రమే జరుగుతుంది, మొత్తం జరగవు. సో కండిషన్ 1 ట్రూ అయినప్పుడు యాక్షన్ 1 జరుగుతుంది. తర్వాత కండిషన్ 2 ట్రూ అయితే యాక్షన్ 2 జరుగుతుంది. కండిషన్ 3 కనుక ట్రూ అయితే యాక్షన్ 3 అనేది జరుగుతుంది. ఓకేనా, అండ్ సో ఆన్ మనకి అట్లా కండిషన్స్ బట్టి కండిషన్స్ బేస్ చేసుకొని ఇదైతే రన్నింగ్ అనేది జరుగుతుంది. మరి ఒకవేళ కండిషన్స్ అన్ని ఫాల్స్ అయిపోతే, కండిషన్స్ ఏది కూడా ట్రూ కాదు, అలాంటి కేసులో ఈ కింద ఇంకొంచెం ఉంది సింటాక్స్, ఇది కొంచెం చూడండి. అండ్ సో ఆన్ అని చెప్పేసి కదా, అండ్ సో ఆన్ ఉంది ఇక్కడ. తర్వాత ఎల్స్ పార్ట్ అంటే డిఫాల్ట్ కండిషన్ ఇస్తాము, మనం డిఫాల్ట్ యాక్షన్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు అన్ని కనుక ఫాల్స్ అయినప్పుడు, అంటే ఒక్క కండిషన్ కూడా ట్రూ కాదు, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఎల్స్ పార్ట్లోనే జరగదు అనమాట. ఓకేనా, ఎల్స్ పార్ట్లో ఉన్నది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక స్మాల్ ప్రోగ్రామ్ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే దట్ ప్రతి ఒక్క కండిషన్ జరిగేటప్పుడు ఒక సింపుల్ ప్రోగ్రామ్ చెప్తాను నేను మీకు ఇప్పుడు. ఫస్ట్లీ 3 నెంబర్స్ తీసుకుందాం మనం, ఏ అండ్ బి అండ్ సి. సో ఈ 3 మనం కూడా తీసుకొని ఈ మూడిట్లో లార్జ్ ఏదో మనం చెప్పాలి. ఓకే, we need to find the largest number among these 3 numbers. ఓకే, దానికోసం మనం ఏం చేస్తామంటే మెథడ్ యూజ్ చేస్తున్నాను, ఇన్పుట్ అనేటువంటి మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఓకే కదా, సో ఇక్కడి వరకు క్లియర్ కట్ కదా. సో నేను దీని అయితే కాపీ చేసేస్తాను, కాపీ చేసి మనం పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇట్లా మనం 3 నెంబర్స్ తీసుకుందాము. 3 నెంబర్స్ తీసుకొని ఏది పెద్దదో ఫైండ్ చేద్దాం. ఓకే, we need to find the largest number among these 3 numbers కదా. సో ఇఫ్ ఫస్ట్ ఏదో ఒక నెంబర్ తీసుకుందాము. ఏ అనేది బి కంటే ఏమవ్వాలి, పెద్దది అవ్వాలి, అంతే కదా. బి కంటే పెద్దది అవ్వాలి. at the same time అండ్ ఏ అనేది సి కంటే కూడా పెద్దది అవ్వాలి, అంతే కదా. ఏ అనేది లార్జెస్ట్ నెంబర్ అవ్వాలి అంటే దాని కండిషన్ ఏంటి? దట్ షుడ్ బి గ్రేటర్ దాన్ బి అండ్ ఆల్సో దట్ షుడ్ బి గ్రేటర్ దాన్ సి. ఓకే, సో ఇట్లా మనం ఒక స్టేట్మెంట్ అయితే రాసాము. ఇది ఇఫ్ స్టేట్మెంట్, నార్మల్ ఇఫ్ స్టేట్మెంట్. తర్వాత ఇది ఒక లాజికల్ ఎక్స్ప్రెషన్, మధ్యలో లాజికల్ ఆపరేటర్ రాసాను నేను. ఓకే, సో అది ట్రూ అయినప్పుడు ఏం జరగాలంటే ప్రింట్. నేను ప్రింట్ మెథడ్ ఇది వాడుతున్నాను. 3 మెథడ్స్ 4 మెథడ్స్ చూపిస్తాను. సో దాంట్లో మీకు ఇష్టం వచ్చింది యూ కెన్ యూస్ ఇట్ అవుట్. ఓకే, ప్రింట్ ఏ ఈజ్ లార్జ్. ఓకే, సో దట్స్ ఆల్. నెక్స్ట్ వన్ ఎలిఫ్. ఇప్పుడు మనం చూసిన సింటాక్స్ అనమాట ఎలిఫ్. ఇప్పుడు బి ట్రూ అవ్వాలంటే ఏంటి? బి షుడ్ బి గ్రేటర్ దాన్ ఏ అండ్ ఆల్సో బి షుడ్ బి గ్రేటర్ దాన్ సి, అంతే కదా. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ప్రింట్
we simply go with the printing statement. So okay, ఇంకొక మెథడ్ రాద్దాం ఇక్కడ. I go with B. Okay, B comma double quotes is large. Okay, చూడండి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఈ ప్రింట్ స్టేట్మెంట్ కి తర్వాత ఈ ప్రింట్ స్టేట్మెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది, బట్ దాని యొక్క వర్కింగ్ మాత్రం ఒకటే. ఓకే, ఒకటే అన్నమాట. తర్వాత చూడండి ఎల్స్ అంటే ఈ రెండు కూడా ట్రూ అయినప్పుడు ప్రింట్ సి ఈజ్ లార్జ్. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. లెట్ మీ రన్ దిస్ వన్. సో ద కర్సర్ ఈస్ బ్లింకింగ్. 12 ఇచ్చాను, 2 ఇచ్చాను, 3 ఇచ్చాను. వాట్ ఈస్ ద లార్జ్? ఎస్, 12 ఈస్ ద లార్జ్. నెక్స్ట్ ఇంకొకసారి రన్ చేస్తాను, మళ్ళీ నెంబర్స్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఇద్దాం. 3 ఈస్ లార్జ్. ఓకే, ఓకే, దట్స్ ఫైన్. ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్? నథింగ్, రైట్? మీకు ఇఫ్ యు ఆర్ ద న్యూ బిగినర్స్ అయితే మీకు ఈవాల్ మెథడ్ అర్థం కాదు. ఓకే, సో దానికోసం మన ఇదే ప్లేలిస్ట్లో ఈవాల్ మెథడ్ ఉంది, అది చూడండి మీరు. లెట్ us go with some notes. ఓకే, ఇఫ్ ఎలిఫ్ స్టేట్మెంట్ గురించి కొంచెం నోట్స్ అయితే నేను ఇక్కడ ఇస్తాను. సో యూ కెన్ గో విత్ దట్, రైట్? చూడండి ఒక్క నిమిషం. ఇప్పుడు సారీ,